ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17/5/2/15వ డివిజన్లకు మధ్య అనుసంధానంగా ఉన్న పోచమ్మకుంట కట్ట అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముదిగొండ రమేష్ ఆధ్వర్యంలో పోచమ్మకుంట చెరువు కట్ట అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మేడిపల్లి నుంచి పర్వతాపూర్ వెళ్లే ప్రజలకు ముఖ్యంగా 17వ డివిజన్ 5వ డివిజన్ వాసులకు సౌకర్యార్థం గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, తుంగతుర్తి రవి సహకారంతో పోచమ్మకుంట చెరువు కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని, గత 10 ఏళ్లలో తీరని ప్రజా సమస్యలు కేవలం 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తుందని, ఈ నేపథ్యంలో పర్వతాపూర్, మేడిపల్లి ప్రజల తరపున కాంగ్రెస్ నాయకులకు, మున్సిపల్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ ప్రభాకర్ రెడ్డి, ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎన్ఎస్కే దుర్గా, కాంగ్రెస్ నాయకులు దేశగోని శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, బొడిగే ఉదయ్ రాజ్ గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆల్రెడీ రేవంత్ నాయకత్వం ఏదైతే ఈరోజు మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పర్వతపూర్ గ్రామంలో ఈ కట్ట అనేది చాలా ఘోరంగా ఉండే, మనుషులు నడవడానికి కూడా ఇబ్బంది ఉండే. ఏదైతే ప్రభుత్వం వచ్చింది ఈ పర్వతాపూర్ గ్రామస్తులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రభుత్వానికి మన ఇన్ఛార్జి మరియు జంగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. దాని ఫలితంగా హెచ్ఎంటీ నిధులతోటి ఈ కట్ట సుందరీకరణ కార్యక్రమం జరిగినది. దానికి గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మేడిపల్లి నుంచి కానీ ఇటు పర్వతాపూర్ అటు మెయిన్ రోడ్డుకు చాలా ట్రాఫిక్ ఉందని, దీనివల్ల చాలా అందరు కూడా ప్రజలకు చాలా సౌకర్యంగా ఉన్నది. అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా రమేష్ ఈ వార్డు ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా సీను, మన జయింద్ అన్న, సహదేవ్ అన్న, తర్వాత మా మిగతా సోదరు నగేష్, ఉదయ్, మా అందరి కార్యకర్తలు కూడా ఇక్కడ అందరు కూడా అందరి పిలుపుతో ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. సంతోషం. ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇక్కడ మన పర్వతాపురంలో ఈరోజు మనము కన్నుల పండుగగా మనం నడక యాత్రలో కూడా కాళ్ళు నొప్పులు వచ్చే తరంలో ఇప్పుడు కార్లు రయ్యమని మన పర్వతాపురం చెరువు గట్టు మీద మనము ఈరోజు తిరుగుతున్నామంటే దానికి కారణం మన హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా వజ్రేష్ అన్న గారికి, సుధీర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే కమిషనర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఆయన కూడా ముందుండి ప్రాతినిధ్యం ఇచ్చి దీనికి రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మా పర్వతాపురం ప్రజలందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. దీనికి రేవంత్ అన్న గారికి, అలాగే మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు. గతంలో ఒకటే మాట ఇచ్చినాం, ఆ రోజు నీళ్లు ప్రవహిస్తుంటే ఇక్కడ ఉన్న పాత కార్పొరేటర్లు ఎవరున్నా సరే ఈ 5వ డివిజన్లో ఫ్లెక్సుల రాజ్యం నడిచింది తప్ప ఏ రోజు కూడా నీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంచారు తప్ప ఈ రోడ్డుకి పరిష్కరించడం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది అవుతుంది అని చెప్పేసి ఆ రోజు మేము మాట ఇచ్చినాం, నీళ్ళల్లో పెట్టి మాట ఇచ్చినాం. ఈరోజు దీన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖబర్దార్ ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళారా, మేము ఈరోజు చేసి చూపిస్తాం. ఆ రోజు మాట ఇచ్చినాం, ఈ రోజు నిలబెట్టినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కార్యకర్తలం. జై కాంగ్రెస్. గతంలో దాదాపు 10 ఏళ్ల సంది ఒక రోడ్డు కోసం చాలా కష్టపడడం జరిగింది. కానీ దీనికి ఒక కారు పోతే ఇంకో కారు పోయే పరిస్థితి లేకుండే దీన్ని చాలా మంచిగా ముందుండి డెవలప్ చేసినాడు. ఫస్ట్ మన ఇన్ఛార్జ్ మన జంగయ్య యాదవ్ గారికి, మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే ఈ రోడ్డు ముఖ్యంగా ఇంత పెద్ద కారణం మనం గుర్తు చేయాల్సింది కూడా ఏంటంటే దర్గా దయాకరణ సొంత నిధులతోని
ఈ యొక్క డిస్మెంటల్ ఓపించి చిన్న రోడ్డుని చాలా పెద్ద చేసి ఆయన చేసే రోడ్డు ఇంతే ఉండే. దీని మీద ఇప్పుడు సీసీ రోడ్డు మన హెచ్ఎండి హుడా మన ఫండ్స్తో హుడా బడ్జెట్తో ఈ యొక్క సీసీ రోడ్డు జంగయ్య యాదవ్ మరియు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్డు అయినందుకు మేము చాలా మా పరతాపూర్ గ్రామస్తులము మరి అందరం కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడానికి ముఖ్య కారణం మీడియా మిత్రులను మిమ్మల్ని కూడా ఆహ్వానించడానికి ముఖ్య కారణం ఈ యొక్క రోడ్డు చాలా దీనావస్థలో ఉండే ఒకప్పుడు. ఆ బాధలు అనేటివి కాలనీవాసులు మాకు ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండే. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో జరిగే అక్రమాలన్నిటినీ ఈ రోడ్డు ద్వారానే జరిగేవి. ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ రోడ్డు అవస్థలు చాలా పడుతుండే కాలనీవాసులు. ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలా బీభత్సం జరుగుతూ ఉండే. ఇక్కడ వర్షం వస్తే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఈ గుంతల రోడ్డుతోటి, దీనావస్థలో ఉన్న రోడ్డుతోటి చాలా ఇబ్బంది ఎదుర్కొనేవాళ్ళు. చాలా వృద్ధులు, వారితో పాటు మహిళలు చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గత పాలకవర్గంలో ఎన్నిసార్లు వాళ్ళకి అభ్యర్థించినా కానీ ఈ యొక్క రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది. చాలాసార్లు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పాలకవర్గానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు సంబంధించిన రోడ్లను అందుబాటులోకి తీసుకురండి. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. ఎందుకంటే ఇక్కడ పీర్జాదిగూడ మెయిన్ రోడ్ నుంచి వరంగల్ హైవేను, నేషనల్ హైవేను అనుసంధానించే రోడ్ ఇది. ఆ రోడ్డులో ఎన్నో ప్రయాణాలు జరుగుతుంటాయి. స్కూల్ పిల్లలు ఆటోలు పోతూ ఉంటాయి, స్కూల్ పిల్లల బస్సులు పోతూ ఉంటాయి, ఆఫీసులకు బండ్ల మీద వెళ్ళేవారు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది జరిగే రోడ్డు ఉండే ఇది. ఎన్నిసార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ రోడ్డును గత పాలకవర్గం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం ఏ విధంగా చేసింది అని అంటే, అసలు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయడం తప్ప, శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు ఒక గడపర పట్టింది లేదు, ఒక పార పట్టింది లేదు, ఒక గుంత తీసింది లేదు, ఓ రోడ్డు నీట్గా చేసింది లేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంబడే దీనిపైన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది హెచ్ఎండిఏకు. మా ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిన వెంబడే మేము మా ఇన్ఛార్జ్ వర్యులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్న, ఇది పరిస్థితి, ఈ పరిస్థితిని మీరు ఎట్లయినా చక్కదిద్దాలన్నా. మా కార్పొరేషన్లో చాలా పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్డు వల్ల చాలా అవసరాలు పడుతూ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల్లో మన 2వ వార్డు ప్రజలకు అనుసంధానం ఉంటుంది రోడ్డు, 3వ వార్డు ప్రజలకు అనుసంధానం ఉంటుంది, 17వ వార్డు, 5వ వార్డు, మెయిన్గా ఈ మేడిపల్లి సాయిమాదేనార్ కానీ హైవే రోడ్ కానీ ఆ ప్రజలందరూ ఇక్కడ నుంచే రోడ్డు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందన్న. ఈ రోడ్డు మీరు ఎట్లయినా దృష్టిలో ఉంచుకొని మీరు మన కార్పొరేషన్ నిధులు తీసుకొస్తారా, హెచ్ఎండి నిధులు తీసుకొస్తారా, ఏదైనా కానివ్వండి, మీరు ఇన్ఛార్జ్ వర్యులు మా రిక్వెస్ట్ను తీసుకోండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం వెంబడే ఆయన స్పందించి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి చేయడానికి హెచ్ఎండి వారితో మాట్లాడి మా అధ్యక్షుడు రవి గారికి కూడా సూచించి, మా నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి కూడా సూచించి ఈ రోడ్డుని వెంబడే రమేష్ రిక్వెస్ట్ చేసిండు. కాబట్టి మీరు దీన్ని అందుబాటులో తీసుకురావాలి తప్పకుండా కానీ వెంబడే అధికారులతో మాట్లాడి ఈ రోడ్డును పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయడంలో కీలక పాత్రధారి మా నాయకులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు. వారి ప్రోద్బలంతో, వారి సహకారంతో ఈ యొక్క రోడ్డు అభివృద్ధి చెందింది. రోడ్డు అభివృద్ధి చెందింది కేవలం మన వజ్రేష్ యాదవ్ గారి ప్రోద్బలంతో. దీనికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి మా జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు మా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి గారు, వీళ్ళందరి ప్రోద్బలంతో, ముఖ్యంగా మా డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, వీరందరి ప్రోద్బలంతో, వీళ్ళందరి సహకారాలతోటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ప్రజాపాలనలో మా నాయకులు, మా ప్రియతమ నేత, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మిర్జాగూడ కార్పొరేషన్లో చేసుకుంటూ మా ప్రజాపాలనను ప్రజలకు చేరవేరుస్తూ ప్రజల మన్ననను పొందుతూ ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే మేము ఉండి ప్రజాపాలన సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గత బీఆర్ఎస్ పాలనలో శంకుస్థాపనలు జరిగేది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. శంకుస్థాపనల వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. కానీ మేము మాత్రము ఇక్కడ శంకుస్థాపనలు చేసి మసిపూసి మాడకాయ చేసే పరిస్థితిలో మేము లేము. మేము అభివృద్ధి జరిగిన తర్వాతనే ఇక్కడ వచ్చి
ప్రజలకు ఆ అభివృద్ధిని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు వారి నిర్ణయం మేరకు ప్రజలకు మేము ఎంత చేరువ కావాలో అంత చేరువ అవుతాము. రేపు పొద్దున మా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్లి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషికి ఎదుగుదలకు మేము కృషి చేస్తామని మాకు సహకరించిన తోటి మా కాంగ్రెస్ నాయకులు, పెద్ద నాయకులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా మా వజ్రేష్ అన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు తొడగరు వజ్రేష్ అన్న గారు వారు ముందుని మనం నడిపిస్తూ ఉన్నారు. ఎల్లవేళలా మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామన్నా.